గ్యాస్ 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 ఇప్పుడు అంతటా ఈ గ్యాస్ సిలిండర్ల ముచ్చట నడుస్తుంది కదా. గ్యాస్ కరువొస్తుందని చాలా మంది భయపడుతురు. అవసరం ఉన్నా లేకున్నా గ్యాస్ మొద్దులు ఇంట తెచ్చుకునే ఉపాయం చేస్తురు. గోదావరిల కాడ లైన్లు కడుతురు. ఇప్పుడు అందరికీ గ్యాస్ నన్ను పట్టుకున్నది. భారీ ఈ సిలిండర్ల కథ ఏందో అరుచుకుందాం. నిజం చెప్తున్నా, గ్యాస్ కోసం కూడా గిట్ల లైన్లలో నిలబడవలసి వస్తుంది అనుకోలే. జనం గిట్ల రోడ్ల మీద కానొస్తారని అనుకోలే. అప్పట్లో నోట్ల రద్దు ఉన్నప్పుడు ఏటీఎంల ముందు గిట్లనే నిల్చున్నారు. కరోనా అప్పుడు రోడ్డు మీదనే ఉన్నారు. మన కాడైతే యూరియా బత్తాల కోసం కూడా కిలోమీటర్ల పొడుగుతో లైన్లు కట్టిరు. ఇక ఇప్పుడు దేశం అంతా గ్యాస్ ముద్దుల కోసం తల్లాడుతున్నది. గా యుద్ధం చేయబట్టి మనకెళ్ళి గ్యాస్ కరువు వచ్చిందని అంటురు కదా. సెంటర్ వాళ్ళేమో గ్యాస్ కరువు లేదు ఏం లేదు ఉత్తగా భయపడుకురు అని అంటురు. కానీ ఇంకో దిక్కు మాత్రం చాలా జాగలలో గ్యాస్ దొరుకుతలేదట. గోదాముల కాడ లైన్లు కడుతురు. మళ్ళా దొరుకుతుందో దొరకదో అని గ్యాస్ మొదల కోసం పనులు ఇడిచిపెట్టి మరి ఎదురు చూస్తాండు. ఇక సందు గ్యాస్ దొంగలు కూడా మోపారు. గ్యాస్ మొద్దు ఇంటికత్తే ఇక ఆ రోజు దావతే చేసుకుంటురట. అది కూడా గ్యాస్ ముట్టియకుండానే, అంటే హీటర్ల మీద కరెంటు మీద వంటలు చేసి ఉపాయం చేస్తాండ్లు. ఇక ఏదన్నా అన్నమో కూరనో చల్లబడితే ఎండాకాలం కదా ఎండకు పెడుతురట. ఇక గ్యాస్ పొయ్యి మీద పెడితే మళ్ళా గ్యాస్ ఉడితే లేనిపోయి తిప్పాలనుకుంటురట. ఓ దిక్కు గ్యాస్ కోసం గిట్ల అవుతుంటే ఇంకో దిక్కు సోషల్ మీడియాలో ఈ గ్యాస్ మీద జోకులు పేలుతూనే ఉన్నాయోలా. గ్యాస్ సిలిండర్లు రెండున్నోళ్ళు ఇప్పుడు సెలబ్రిటీ లెక్క ఫీల్ అయిపోతురు.